ఓం నమో వెంకటేశాయ. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం, రాములవారి దక్షిణమాడ వీధి, తిరుపతి. 3/2/25 సోమవారం నాడు శ్రీపంచమి సందర్భంగా 2.5 సంవత్సరాలు నిండిన బాలబాలికలకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా 2వ తారీఖు సాయంత్రం లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ కూడా సరస్వతి క్షేత్రం బాసర నుంచి తెచ్చినట్టు కుంకుమ, అక్షతలు మరియు కంకణాలు వితరణ చేయబడతాయి. విద్యార్థులకు పలకాబలపం కూడా సొసైటీ వారే ఉచితంగా అందజేయబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారందరూ కూడా తమ పేర్లను భాగవతుల జయలక్ష్మి గారు 9985532447, 9440066267, 9396855826, డి లీలావతి 9701057118, సిఆర్కే శేషగిరిరావు గారు 9440271154లకు వాట్సాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా మనవి. నూతన విద్యార్థులే కాకుండా ఉన్నత విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి 10th పరీక్షలు రాసేవాళ్ళు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేవాళ్ళు, డిగ్రీ పీజీ పరీక్షలు రాసేవాళ్ళు కూడా విద్యార్థులకు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఉచితంగా కంకణాలు అందజేయబడుతుంది. 3వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కలశస్థాపన, అంకురార్పణ మరియు గణపతి శ్రీ సరస్వతి హోమం నిర్వహించి 9:30 గంటల తర్వాత సమర్చనాపూర్వక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సదవకాశాన్ని తిరుపతి జిల్లాలోని పరిసర ప్రాంతాల వారందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. చూశారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వారు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు శ్రీ చిత్రపు హనుమంతరావు గారు. వీరు తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా విద్యాభ్యాసం చేయాలనుకున్నటువంటి విద్యార్థులు, అలాగే ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులు కూడా వారి తల్లిదండ్రులతో సహా ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమిని పురస్కరించుకుని ఈ చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రానికి విచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయం నుండి తెప్పించినటువంటి కంకణాలు మరియు కుంకుమ, అక్షతలు అన్నీ కూడా విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు. భావి భారత ఉత్తమ విద్యార్థులను తయారు చేయాలనేటటువంటి సత్సంకల్పంతో హనుమంతరావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆసక్తి గలవారు, అలాగే అక్షరాభ్యాసం చేయాలనుకునేవారు శ్రీ చిత్రపు హనుమంతరావు గారిని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో సంప్రదించి వారి